హాయ్ ఫౌండర్స్, గ్రేట్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. అందరికీ కూడా జూలై 22, 2025 ట్యూస్డే శుభాకాంక్షలు. ఎప్పట్లాగే మనం మంచి విషయాలని ఆల్రెడీ జూలై 17 తేదీ జరిగినటువంటి మన యాష్ గారి, మన ఆన్ ప్యాసివ్ CEO గారి జూమ్ కాల్ నుండి పెద్ద ఆశ్చర్యాలు మీకోసం turboscribe.ai ద్వారా ట్రాన్స్క్రైబ్ చేయబడినది. రైట్, మీ అందరి కోసం డీప్ డైవ్కి స్వాగతం. ఇక్కడ ఉండటం గొప్ప విషయం. ఈరోజు మేము ఇటీవల సంచలనం సృష్టించిన విషయాన్ని విశ్లేషించబోతున్నాం. ఒక భారీ 100 నిమిషాల గ్లోబల్ ఆన్లైన్ ఈవెంట్ చాలామందిని నిజంగానే ఆశ్చర్యానికి గురి చేసింది. ఇది చాలా చర్చలకు దారితీసింది. ఇంటర్నల్ అప్డేట్ కాల్కు ఇలా ఎక్కువ నిడివి ఉండడం అరుదుగా జరుగుతుంది. అందుకే ఈరోజు మనం ఆన్ ప్యాసివ్ గురించి గంభీరంగా ఆలస్థాయిగా పరిశీలించబోతున్నాం. ఖచ్చితంగా చెప్పాలంటే వాళ్ళు చేసిన భారీ జూమ్ కాల్ గురించి CEO యాష్ ముఫారా గారు మరియు ముగ్గురు కీలక వ్యక్తులైనటువంటి జూలీ వెన్, మైక్ ఎల్లిస్ గారు, మార్టి డిగార్మో గారు, రెడ్ఫన్ గారు, అలాగే ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫౌండర్స్ పాల్గొన్నారు. ఈ 100 నిమిషాల కాల్ను పూర్తిగా చూసే బాధవ్య లేకుండా మేము మీకు ముఖ్యమైన విషయాల సంక్షిప్తం ఇవ్వబోతున్నాం. అంటే 100 నిమిషాల్లో కొద్ది ఇంపార్టెంట్ విషయాలు మాత్రమే మీతో షేర్ చేసుకుంటున్నామని అర్థం. ముఖ్యమైనటువంటి అప్డేట్లు, భారీ ప్రకటనలు, భవిష్యత్తు విజన్. మీరు కాల్ను వినడానికి సమయం కేటాయించనక్కర్లేదు. మేమే తగిన సమాచారం, అసలైన విషయాలు అందిస్తున్నాం. కాల్ నాటికి ప్రారంభమైన డ్రామా. ద గ్రేట్ CEO యాష్ ముఫారా గారు ఆకస్మికంగా ఆన్లైన్కి వచ్చారు. జూలీ వెన్ హోస్ట్గా ఉండగా ఆమె ఉత్సాహంగా అనౌన్స్ చేశారు యాష్ ముఫారా గారు లైవ్లోకి వచ్చారని. వారు చెప్పిన మొదటి మాటే సంచలనాత్మకంగా ఉంది. నేను మీతో పంచుకోబోయే విషయం అంతా మార్చేస్తుంది. ఇది టెక్ ప్రపంచంలో మన యాష్ ముఫారా గారు CEO లెవెల్ వ్యక్తి ఇలా చెప్పడం అంటే సరదాగా కాదు. ఇది నిజంగా కొత్త దిశలో మార్పు రాయబడినది అని అభిప్రాయం. ఆ తర్వాత యాష్ ముఫారా గారు ముక్తంగా అప్డేట్లలోకి వెళ్ళిపోయారు. అప్డేట్లు ప్రారంభం. ఆన్ ప్యాసివ్ ఈకోసిస్టమ్ 2.0. ఆన్ ప్యాసివ్ CEO యాష్ ముఫారా గారు తన చర్చను కూడా ఆన్ ప్యాసివ్ ఈకోసిస్టమ్ 2.0 గురించి మాట్లాడుతూ ప్రారంభించారు. ఆయన అన్నారు, ఇది కేవలం ఫంక్షనల్ సిస్టమ్ మాత్రమే కాదు, ఇది ప్యాలెస్ అన్నారు. ప్యాలెస్, నాట్ ప్యాలెస్, ప్లాలెస్. ప్లాలెస్ అంటే నిర్దోషమైనది. ఇది ప్లాలెస్ అంటే నిర్దోషమైనది. ఆ నిర్దోషమైనది అనే పదం చాలా క్లిష్టమైనటువంటిది. పూర్ణమైన రూపంలో సిద్ధమై ఉంది అన్నారు. ప్లాలెస్ అనే పదం వినడం సులువే, కానీ అది సాధించడం చాలా పెద్ద విషయం. యాష్ పేర్కొన్న కొన్ని ముఖ్యాంశాలు మీకోసం. ఓ వ్యాలెట్. ఇప్పుడు ఇది గ్లోబల్గా కంప్లైంట్, ప్రపంచవ్యాప్తంగా లీగల్ ప్రమాణాలకు అనుగుణంగా ఉంచబడినది. ఇన్స్టంట్ విత్డ్రాల్ సిస్టంపై అభివృద్ధి. వాడకందారులు తక్షణమే పెట్టుబడులను ఉపసంహరించుకునే అవకాశం. ఎటువంటి దేశాల బ్లాకింగ్ లేదా పేమెంట్ ఫ్రీజ్ అంశాలు ఉండవు అని స్పష్టంగా తెలిపారు. ఇది విశ్వసనీయత, పారదర్శకత కోసం కీలకం. గ్లోబల్ పే అవుట్ వ్యవస్థల్లో ఇది ఒక పెద్ద అడుగు. ఓ కనెక్ట్. ఇది సాధారణ వీడియో కాలింగ్ టూల్ కాదని స్పష్టంగా చెప్పారు. ఒకేసారి 5 లక్షల మంది యూజర్లను సపోర్ట్ చేయగల స్కేలబిలిటీ ఉంది. 0 ల్యాగ్, క్లియర్ వీడియో, హై స్కేలింగ్ సపోర్ట్ ఉన్నటువంటి మిక్స్. మైక్ ఎల్లిస్ గారి అభిప్రాయం, ఇది మనం ఊహించేది కంటే అడ్వాన్స్. ఇది జూమ్ కంటే వే హయ్యర్. ఇది ఒక క్వాంటమ్ లీప్. ఈ స్థాయి వ్యవస్థలను సాధించడం అంటే భారీ బ్యాక్ ఎండ్ సపోర్ట్, క్లౌడ్ ఆర్కిటెక్చర్, డిస్ట్రిబ్యూటెడ్ నెట్వర్క్స్ అవసరం. అలాగే ఓ మ్యాజిక్ అనే యాప్ గురించి కూడా మనం తెలుసుకుందాం. AI ఆధారంగా పనిచేసే మార్కెటింగ్ వ్యవస్థ. వ్యక్తిగతంగా ఏ చర్యలు అవసరం లేకుండా పూర్తిగా ఆటోమేటెడ్ స్ట్రాటజీలు. వినియోగదారులు మార్కెటింగ్ చేయాల్సిన అవసరం లేదు. AI ఫన్నెల్లు, టార్గెటెడ్ కస్టమర్లు అన్నీ స్వయం చాలకంగా ఆటోమేషన్ మెథడ్లో జరుగుతాయి. AI ఆధారంగా మార్కెటింగ్ వ్యవస్థలు ఇప్పటికే ఉన్నాయి, కానీ అవి అన్ని లెవెల్స్లో అంత స్వతంత్రంగా పనిచేయడం అరుదు. 1.8 కోట్ల వెరిఫైడ్ క్లిక్స్, ట్రాఫిక్ బోర్బరీ యాష్ వెల్లడి.
మన ఈకోసిస్టంలో 1.8 కోట్ల వాస్తవిక టార్గెటెడ్ ఆన్లైన్ క్లిక్స్ను నేరుగా ఇంజెక్ట్ చేస్తున్నాం. ఈ వెరిఫైడ్ క్లిక్స్ అన్నది మార్కెటింగ్ భాషలో సంఘటనీయమైన పదం. ఇది బోట్స్ కాదు, నిజమైన ముందు తయారైన ఉద్దేశపూర్వక ట్రాఫిక్. మార్కెటింగ్ విభాగానికి ఇది గేమ్ చేంజర్. కమిషన్ ప్రకటనలు. అనేక అంకెల ఆదాయం. యాష్ ఒక సంచలన ప్రకటన చేశారు. చాలామంది వాడుకదారులు యంత్రం వేకింగ్ అప్ చేస్తే వాళ్ళ డాష్ బోర్డ్లో 6, 7 or 8 అంకెలు డబ్బు కనిపిస్తుంది. అంటే 6 ఫిగర్స్ 8 లక్షల కంటే ఎక్కువ, 7 ఫిగర్స్ 80 లక్షల దాకా, 8 ఫిగర్స్ 8 కోట్ల కంటే ఎక్కువ. ఇలా కనపడాలి అంటే వాస్తవానికి చాలా గొప్ప ఆదాయ మార్గం స్థాపించాలి, లేదా పిరమిడ్ తరహా లేని మల్టీ లెవెల్ వ్యవస్థ ఉండాలి. ఇది ప్రశ్నలు వేస్తోంది. ఈ ఆదాయానికి గల ఆధారం ఏమిటి? వినియోగదారులు ఎంతవరకు ఈ స్థాయిని సాధించగలుగుతారు? ఫౌండర్లకు ప్రాధాన్యం. యాష్ స్పష్టంగా చెప్పారు. లెగసీ ఫౌండర్లు అంటే మొదటి నుంచి ఉన్న వారసులు. ప్రయారిటీ కమిషన్లు. ఓకైన్కి ఫ్రీ యాక్సెస్, లైఫ్ టైం ప్రీమియం టూల్ యాక్సెస్. ఇంకా ఒక కెన్యా ఫౌండర్ ప్రశ్న. వ్యాలెట్ల బ్లాక్ అవ్వడం, చెల్లింపులు నిలిపివేయడం వంటి సమస్యలను ప్రశ్నించగా యాష్ సమాధానమిచ్చారు. ఇప్పుడు మేము లైసెన్స్ పొందిన గ్లోబల్ బ్యాంకింగ్ ఏపీఐలు వాడుతున్నాం. ఇకపై చెల్లింపులు ఆటంకాలు ఉండవు. ఇది ముఖ్యమైన విషయం, ఎందుకంటే అంతర్జాతీయ లావాదేవీల్లో ప్రమాణాలు, రెగ్యులేటరీ క్లియర్ ఆన్ డిస్ట్రిబ్యూటెడ్ బ్యాంకింగ్ అవసరం పడ్డాయి. ఏఐ ఆధారిత ట్రాఫిక్ మరియు కమిషన్ వ్యవస్థ. ఈ భాగంలో జూమ్ కాల్లో కీలకంగా మాట్లాడిన ఏఐ లీడ్స్, ట్రాఫిక్ అండ్ కమిషన్ల విశేషాలు చర్చించబడ్డాయి. ఏఐ ట్రాఫిక్ అంటే ఏమిటి? ఆన్ ప్యాసివ్లో ట్రాఫిక్ సంపాదన సమయంలో కేవలం క్లిక్స్ కాకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా ముందుగానే జాలీలో నాణ్యమైన సరిపడిన యూజర్లను కనుగొంటుంది. ఇవే వెరిఫైడ్ క్లిక్స్ అని కూడా పిలుస్తారు. బోట్స్ కాదు, ప్రత్యక్షంగా ఉద్దేశపూర్వకమైన పరిశీలన తర్వాత యజమాని లింకుకు కస్టమర్లను పంపుతుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనలిటిక్స్ అండ్ మూవ్మెంట్స్ ద్వారా ట్రూలీ ఇంట్రెస్టెడ్ అధిక విలువ కల వినియోగదారులను గుర్తించి వారి డేటా ఆధారంగా ట్రాఫిక్ను పంపిస్తుంది. సిస్టమ్ ఎలా పనిచేస్తుంది? వినియోగదారుడు ప్రత్యక్షంగా మార్కెటింగ్ చేయాల్సిన పని లేదు. OES 2.0 ఆల్గోరిథం యాక్టివ్గా ట్రాఫిక్ పంపుతుంది. సాధారణంగా డైరెక్ట్ రెఫరల్స్, సెకండ్ లెవెల్ రెఫరల్స్, ఏఐ స్పిల్ ఓవర్ సిస్టమ్ ట్రాఫిక్ను అన్ని సభ్యుల మధ్య నిపుణంగా పంచుతుంది కూడా. ఉదాహరణ, యథార్థ ఎర్నింగ్స్. ఒక ఆఫ్రికన్ ఫౌండర్ ఎమాన్యుయల్ నుజామ్ తన అనుభవాన్ని పంచుకున్నారు. 186 ట్రాఫిక్ లీడ్స్ ఏఐ ద్వారా పంపించబడ్డవి. వీటిలో 42 కన్వర్షన్స్ కమిషన్ వస్తుంది. తన మార్కెటింగ్ లేకుండానే దాదాపు $900 సంపాదించానని చెప్పారు. కమిషన్ స్ట్రక్చర్ అండ్ పేమెంట్ డీటెయిల్స్. లీడ్ సక్సెస్ అయిన ప్రతిసారి కమిషన్. 2 తరాల కమిషన్లు. మీ రెఫరల్స్ తరపున వచ్చిన వాటికి ఇంకా కమిషన్. ప్రత్యేకంగా ఏఐ స్పిల్ ఓవర్ ద్వారా కూడా లీడ్స్ రావచ్చు. పేమెంట్లు ఓ వ్యాలెట్లో ప్రతిరోజు జమ అవుతాయి. డాష్ బోర్డులో అన్ని వివరాలు, కన్వర్షన్లు, దేశాల వారీగా ట్రాకింగ్ వెంటనే మీ అకౌంట్కు మారుస్తూకోవచ్చు. స్కేలు, పేఅవుట్స్ అండ్ అడిగిన ప్రశ్నలు. ఆర్థిక శాస్త్రవేత్త డాక్టర్ రాజ్ పటేల్ గారు ఏం చెప్పారు? ఉదాహరణకు, ఒక్క కన్వర్షన్కు $25, రోజుకు 10 కన్వర్షన్లు = $250 రోజుకి, అంటే $7,500 నెలకు అవకాశం. ఈ ఒక్క పార్ట్ అనమాట. ఇది కూడా ఒక పార్ట్ మాత్రమే, గుర్తుంచుకోండి. ఇదే పూర్తి ఇన్కమ్ కాదు. మనకు ఉన్నటువంటి ఇన్కమ్ సోర్సులు ఎన్నో ఉన్నాయి, వాటిల్లో ఇది ఒకటి. రైట్. కొన్ని టాప్ టియర్ ఫౌండర్లు రోజుకు 100 కంటే ఎక్కువ కన్వర్షన్లు సాధించగలరని ఫండ్ పవర్తో చెప్పారు. అసలు ట్రాఫిక్ ఎక్కడి నుండి వస్తుంది? విదేశీ యాడ్స్, ఆర్గానిక్ సెర్చ్ ట్రాఫిక్, ఏఐ ఫనల్స్ అండ్ సోషల్ మీడియా క్యాంపెయిన్లు. ఆన్ ప్యాసివ్ విభిన్న ప్రొడక్ట్స్ నుండి ఇంటర్నల్ ట్రాఫిక్. ఏఐ టార్గెటింగ్ వల్ల కేవలం వాల్యూమ్ కాకుండా క్వాలిటీ లీడ్స్ వస్తాయని కాల్లో ప్రత్యేకంగా చెప్పారు. ట్రాఫిక్ ఎక్కడి నుంచి వస్తోంది? జూమ్ కాల్లో ఈ ప్రశ్న నిర్దిష్టంగా వచ్చింది. ఈ అంతటి ట్రాఫిక్కి మూలం ఎక్కడిది? ఇది ఎలా సాధ్యపడుతోంది?
యాష్ ముఫరా గారు అండ్ ఓఈఎస్ టీం అందించిన సమాధానాలు ఇలా ఉన్నాయి. ట్రాఫిక్ మూలాలు: చెల్లించిన యాడ్స్. భారీ స్థాయిలో ప్రపంచవ్యాప్తంగా రన్ అయ్యే గూగుల్, యూట్యూబ్, ఫేస్బుక్ అడ్వర్టైజ్మెంట్ క్యాంపెయిన్లు. ఆర్గానిక్ సెర్చ్ ట్రాఫిక్, ఎస్ఈఓ సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ ద్వారా అధికారిక పోస్టులకు వచ్చే ప్రామాణిక క్లిక్స్. అంటే బ్రౌజర్స్ నుంచి మన గూగుల్ సెర్చ్ ఇంజిన్ కావచ్చు, చాట్ జీపీటీ కావచ్చు, డీప్సీక్ కావచ్చు, ఒపేరా కావచ్చు, మొజిల్లా ఫైర్ ఫాక్స్ కావచ్చు, ఇలాగా ఎనీ బ్రౌజర్స్లో సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ ద్వారా అధికారిక పోస్టులకు వచ్చే ప్రామాణిక క్లిక్స్. ఏఐ మార్కెటింగ్ ఫనెల్స్, ఆన్ ప్యాస్ సొంతంగా రూపొందించిన ఏఐ ఆధారిత వాణిజ్య స్పందనలు. ఓనెట్ వంటి ఆన్ ప్యాస్ ప్లాట్ఫామ్ల నుంచే ఇంటర్నల్ యూజర్ ట్రాఫిక్. ఉదాహరణకు ఉచిత వినియోగదారులు ఇతర ఉత్పత్తుల వాడకం ద్వారా వస్తారు. వీటన్నిటిలోని కలబోసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో భారీ డేటా సెట్లను ఎనలైజ్ చేసి ఉద్దేశపూర్వకంగా సరైన ట్రాఫిక్ను యూజర్లు లింకులకు పంపించేది స్మార్ట్ ట్రాఫిక్ రూపంలో ఉంటుంది. ఏఐ స్పిల్ ఓవర్ అంటే ఏమిటి? కుటుంబంలోకి ప్రవేశపెట్టాల్సిన మరో ఆసక్తికర అంశం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్పిల్ ఓవర్ ద్వారా ఎలా నియంత్రిస్తుంది? వీరి మాటల్లో ఇది యాదృచ్ఛికం కాదు, ఇది బుద్ధిగా పంపిణీ చేసే ట్రాఫిక్. ఆర్గానిక్ కానీ, చెల్లించిన యాడ్స్ కానీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫనెల్స్ కానీ ఎటు నుండి వచ్చినా వెంటనే ట్రాకింగ్ అయ్యి సిస్టమ్ వాటిని సరికొత్త డైరెక్ట్ లేదా ఇండైరెక్ట్ ఫౌండర్లకు మళ్లించగలదు. దీనివల్ల నెట్వర్కింగ్ చేయని సభ్యులకు కూడా లీడ్స్ లభిస్తాయి. ఇది ట్రూలీ ప్యాసివ్ భావనను చారిత్రకంగా తీసుకువస్తోంది. పదే పదే వచ్చే ఆదాయాల మోడల్ కమిషన్స్ ఒకేసారి రాకుండా ఎన్నో అవకాశాలుగా పునరావృత్తమవుతాయని వివరించబడింది. ఎలా? వాడుకదారు ఒక ప్రోడక్ట్ కొనుగోలు చేస్తే కమిషన్ వచ్చేది. అతను నెలలు గడిపే ప్రీమియం లేదా సబ్స్క్రిప్షన్ ప్లాన్కి మారితే పునరావృత్త ఆదాయం వస్తుంది. రెన్యువల్ చేసుకోవడం వల్ల మన కమిషన్స్ అన్నీ కూడా జనరేట్ అవుతూ ఉంటాయి అన్నమాట ఆటోమేటిక్గా. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫాలో అప్ సిస్టమ్ వాడుకదారుల్ని రీఫైన్ చేసేందుకు వారిని భావోద్వేగపూరితంగా ఇకోసిస్టంలో పెట్టేలా చేస్తుందట. చాట్ బాట్లు, ఈమెయిల్స్ అండ్ ఎస్ఎంఎస్ కమ్యూనికేషన్. ఆదాయ ప్రాతిపదికలు. ఉదాహరణలు డాక్టర్ రాజ్ పటేల్ గారు, డిజిటల్ ఎకనామిస్ట్, ఇచ్చిన ఒక పెద్ద ఎగ్జాంపుల్ ఉదాహరణ ఏంటంటే, ఒక కన్వర్షన్కు $25 కమిషన్. రోజుకి 10 కన్వర్షన్లు వస్తే $250 ఒక రోజుకి సంపాదించవచ్చు. అలాగే నెలకైతే $7,500 సంపాదించవచ్చు. ఈ సంఖ్యలు అత్యవసరంగా కాకపోయినా వాస్తవవాద స్థాయిగా పరిచయం చేశారు. శిఖర స్థాయి ఫౌండర్లు రోజుకు 100 కంటే ఎక్కువ కన్వర్షన్లు కూడా సాధిస్తున్నారట. అంటే $75,000 నెలకు సంపాదించే అవకాశం. ఇది ఒక్క ఆప్షన్ నుంచి. డౌన్లైన్ కమిషన్లు అండ్ నెట్వర్క్ ఆదాయం. టాప్ టియర్ ఫౌండర్లకి 10,000 కంటే ఎక్కువ సభ్యుల నెట్వర్క్ ఉంటుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ట్రాఫిక్ మొత్తం కమ్యూనిటీ నెట్వర్క్లో స్మార్ట్లీ పంపిణీ అవుతుంది. దీనివల్ల కమిషన్లు పెద్ద సామూహిక మార్జిన్లుగా అభివృద్ధి చెందుతాయి. విజగమైన డాష్బోర్డ్ ట్రాకింగ్ వ్యవస్థ ఓఈఎస్ 2.0 వ్యవస్థ ద్వారా అన్ని లీడ్స్, కన్వర్షన్స్, క్లిక్కులు, దేశాల వివరాలతో సహా యూజర్ డాష్బోర్డ్లో కనిపిస్తాయి. అద్భుతం! మన ఓఈఎస్ 2.0 డాష్బోర్డ్లో ప్రతి ఒక్క లీడ్స్ కన్వర్షన్స్ జరుగుతాయి, క్లిక్కులు చేసినవన్నీ కనిపిస్తాయి. దేశాల వివరాలతో సహా ఎవరెవరు ఎక్కడెక్కడ ఏ లొకాలిటీలో చేస్తున్నారనే విషయాలన్నీ కూడా, ప్రతి ఒక్క యూజర్ వివరాలు కూడా, ఎవరెవరు వాళ్ళ లీడ్స్ని క్లిక్ చేసినటువంటి ప్రపంచవ్యాప్తంగా ఉన్న మొత్తం ఆ డాష్బోర్డ్లో మనకి కనిపించడం సాగుతుందని చెప్పారు. ప్రతి ఆదాయం ప్రతిరోజు ఓ వ్యాలెట్లో జమ అవుతూ ఉంటుంది. స్థానిక కరెన్సీగా మార్చుకునే సౌలభ్యం కూడా ఉంది. ఎందుకంటే లైసెన్స్డ్ గ్లోబల్ బ్యాంకింగ్ ఏపీఐలు వాడుతున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ భౌతిక విస్తరణ, గొప్ప క్లౌడ్ భాగస్వామ్యం 2025 ఫెస్టివల్ గురించి. ఇవే మనకి ముఖ్యాంశాలు. కొత్త ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్. ఓ జెనీ అనే అప్లికేషన్, ఓ ట్యూన్ అనే అప్లికేషన్, ఓ జర్నీ అనే అప్లికేషన్, ఈ 3 యాప్లని మనకు పరిచయం చేయబోతున్నారు. రెడ్ఫర్న్ గారు ఏం చెప్పారంటే, కొత్త ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ వస్తున్నాయా అని ప్రశ్నించగా యాష్ ముఫరా గారు వెనక్కి తగ్గలేదు. 3 ప్రధాన నవీన టూల్స్ను ప్రకటించారు. అంటే కొత్త టూల్స్ను ప్రకటించారు. ఓ జెనీ అందులోని ఒకటి ఓ జెనీ. ఓ జెనీ అంటే ఏంటి? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అసిస్టెంట్. పెద్ద విషయం.
30 భాషల్లో మాట్లాడగలదు, లీడ్లను కనెక్ట్ చేస్తుంది, ఫన్నెల్లను తయారు చేస్తుంది. అంటే ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత మల్టీ లాంగ్వేజ్ మార్కెటింగ్ సిస్టమ్. సాధారణ సిఆర్ఎం టూల్స్కు పోటీగా ఉంటుందని స్పష్టం. ఓట్యూన్ ఇది రెండవ యాప్. మీకు ఏఐ ఆధారిత వ్యక్తిగత రేడియో బ్రాడ్కాస్టర్, వాణిజ్యీకరణతో కూడిన ఫ్యూచర్లు, క్రియేటర్లకు కంటెంట్ బ్రాడ్కాస్టింగ్ సాంగ్స్ లేదా మంత్రాలతో ఆదాయం సాధించే అవకాశం ఈ ఓట్యూన్ నుండి రాగలుగుతుంది. తర్వాత ఓ జర్నీ, ట్రావెల్ అండ్ ఈవెంట్ బుకింగ్కి ప్రత్యేకత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాప్. శ్రీమంతమైన ప్రయాణ సేవల విభాగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పుష్. స్ట్రాటజిక్ క్లౌడ్ భాగస్వామ్యం, టైర్ 1 ప్రొవైడర్. యాష్ ముఫారా చివరకు తన మౌనతనానికి కారణం వెల్లడించారు. మేము ఒక టైర్ 1 క్లౌడ్ భాగస్వామితో ఒప్పందం కుదుర్చుకున్నాం. పేర్లను ఇంకా వెల్లడించలేదు. ప్రపంచ ప్రదర్శన సందర్భంగా ప్రకటిస్తామని చెప్పారు. కానీ అర్థం స్పష్టమైనది. అమెజాన్ వెబ్ సర్వర్, గూగుల్ క్లౌడ్, అజూర్ లాంటి ప్రపంచ స్థాయి థర్డ్ పార్టీ క్లౌడ్ ప్రొవైడర్తో ఒప్పందం. అర్థం ఏమిటంటే సౌందర్యమైన స్కాలబిలిటీ. రైలు లేదా జూమ్ లాంటి అప్లికేషన్ల పరంగా 5 లక్షల మంది కంటే ఎక్కువ కాంకరెంట్ యూజర్లు వాడినప్పటికీ 0 ల్యాగ్ కొనసాగుతుంది. శక్తివంతమైన డిస్ట్రిబ్యూటెడ్ ఆర్కిటెక్చర్, రియలబిలిటీ. జూలీ వెన్ వ్యాఖ్యానం. ఇవే కారణంగా మీరు అప్లైన్గా ఉన్నారు. ఇప్పుడు అర్థమవుతోంది. భౌతిక రూపు కేసులు, ప్రపంచవ్యాప్తంగా కేంద్రాలు, ఆన్ ప్యాసివ్ డిజిటల్ ద్వారా మాత్రమే కాదు, భౌతికంగా విస్తరిస్తూ ఉంది. దుబాయ్ కేంద్రం ఇప్పటికే ప్రారంభమైంది. నైరోబి, సింగపూర్, బెర్లిన్, హైదరాబాద్, టొరంటోలో కొత్త హబ్లు. వీరికి వారానికోసారి లైవ్ ట్రైనింగ్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎక్స్పోలు, సపోర్ట్ హబ్లు నిర్వహించాలి. ఈ కేంద్రాల అవసరం ప్రాంతీయ నమ్మకాన్ని పొందడం, చిరునవ్వుతో ప్రత్యక్ష సహాయం అందించడం వీటి ముఖ్యాంశాలు. తర్వాత ఓ మీడియా విప్లవం. 24/7 డిజిటల్ ప్రసారాల హబ్. ఓ మీడియా పేరుతో ప్రపంచవ్యాప్త ప్రసార ఛానల్ ప్రారంభమవుతోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధిత కంటెంట్, ఫౌండర్ ఇంటర్వ్యూలు, విజయగాథలు, విద్యా ప్రోగ్రాంలు, క్రియేటర్ స్టూడియో, ప్రతి ఫౌండర్ కోసం విడిగా మానిటైజేషన్తో కూడినటువంటి కంటెంట్ క్రియేషన్ గదులు. దీని ముఖ్యాంశాలు. భవిష్యత్తు మెగా ఈవెంట్ ఏంటి? దుబాయ్ ఫెస్టివల్. ఆఖరి అంటే ఫైనల్, కానీ ప్రథమంగా ఏమీ కాదు. విప్లవాత్మక ప్రకటన. ఆన్ ప్యాసివ్ గ్లోబల్ ఫెస్టివల్ జూలై 24, 2025 అట్ దుబాయ్. 100 దేశాలకు లైవ్ స్ట్రీమ్, లైవ్ మిలినియర్ ప్రకటనలు, స్టేజీపై నేరుగా ఫైర్ వర్క్స్, రిజల్ట్స్, డాష్బోర్డ్ ప్రదర్శనలు, ప్రదర్శన శ్రేణులు. మైక్ ఎల్లిస్ వ్యాఖ్యానం. ఇది ఇంటర్నెట్ను బ్రేక్ చేస్తుంది. ఈ ఈవెంట్ ఒక స్పెక్టాకిల్ మాత్రమే కాదు, ఇది బ్రాండ్ స్టేట్మెంట్, వ్యూహాత్మక మైండ్ షిఫ్ట్ కూడా. కాల్లో ముగింపు, భావోద్వేగం, మిషన్ కాల్ చివర్లోని మాటలు. మీరు అదృష్టవంతులు కాదు, మీరు ఎంచబడిన వారు. స్మార్ట్గా ప్రపంచాన్ని మార్చుదాం. మార్టి డిగార్మో గారు అన్నారు, ఇది కేవలం వ్యాపారం కాదు, ఇది ఒక ఉద్యమం. గుర్తించండి. ఇది మనకు పూర్తిగా వచ్చినటువంటి విశ్లేషణ, జూలై 17th రోజు వచ్చినటువంటి విశ్లేషణ. కాబట్టి మనం చాలా దగ్గరగా పడ్డాం. ఈరోజు మంగళవారం భారత్లో, యుఎస్ఏలో సోమవారం రాత్రి. కావున మనం అందరం కూడా ఏ క్షణమైనా ఓ న్యూస్ 6ని మనం చూడబోతున్నాం. వాటిలోని విషయాల ఆధారంగా మనం నెక్స్ట్ అప్డేట్లకు వెళ్తాం. రైట్. కాబట్టి ఆల్రెడీ మనకి సంతోషకరమైన వార్తలు వచ్చేసాయి. కానీ యాష్ ముఫారా గారు స్వయంగా వచ్చి మనకు అనౌన్స్ చేస్తే చాలా సంతోషకరం. లేదా మనకు ఓ న్యూస్ 6లో కూడా యాష్ గారు తెలిపితే మనకి ఇంకా చాలా చాలా అద్భుతంగా ఉంటుంది, చాలా ఆనందదాయకంగా ఉంటుంది. మనం అదే ఆశిస్తున్నాం. ఓ న్యూస్ 6 అనేది ఇట్సే చాలా శక్తివంతంగా వస్తుంది అని చెప్పేసి పాపపు మనకు చెప్పారు. రెడ్డి గారు అయితే చెప్పారు, మార్టి గారు కూడా చెప్పారు మనకు. తర్వాత మైక్ ఎలిస్ గారు కూడా చెప్పారు నిన్నటి రోజు ఉదయం 8:30 గంటలకి. రైట్. కాబట్టి ఈ విషయాలన్నీ మనకు తెలిసినాయి, అద్భుతంగా ఉన్నాయి. ఎవరు కూడా ఎక్కడ కంగారు పడే అవసరం లేదు. అప్డేట్స్ అంటున్నారు. ఇదే మంచి అప్డేటు. 2-3 సార్లు వినండి ఆడియోని. హ్యాపీగా ఎంజాయ్ చేయండి మై డియర్ ఫౌండర్స్. మీతోటి ఫౌండర్లకు కూడా దీన్ని షేర్ చేసుకోండి. మీ ఆరోగ్యాలు జాగ్రత్తగా కాపాడుకోండి. ఇది ఈరోజు అప్డేట్ అనమాట. ఓకే రైట్. మళ్ళీ అప్డేట్లు అంటూ మీరు దయచేసి అడగొద్దండి. జస్ట్ మీ ఓఎస్ మీద కన్ను వేసి ఉంచండి. అన్నీ కూడా మనకు అక్కడ కొత్త కొత్త విషయాలన్నీ కూడా పరిచయం అవుతాయి మన ఓ న్యూస్ 6 పాపప్ ద్వారా. అందులో వచ్చే సారాంశమే మనకు అప్డేట్.
రైట్, ఎందుకంటే యాష్ గారు స్వయంగా పెడుతున్నటువంటి అప్డేట్ కాబట్టి అది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ జూలై 24th అనేది మన వరకు వచ్చినటువంటి ఒక సారాంశం మాత్రమే. ఇందులో ఆ జూలై 24th నుంచి మనకి గ్లోబల్ లాంచ్ ప్రాసెస్ జరగవచ్చు, లేదా యాష్ గారు మళ్ళీ వేరే డేట్ ఏమైనా పెట్టుకున్నారేమో మనకు తెలియదు. కానీ 99% ఒకవేళ జూలై 24th వాళ్ళు రియల్గానే మాట్లాడుకున్నటువంటి విశేషం అయి ఉంటే ఖచ్చితంగా ఆ రోజున ఎంతోమంది హై అఫీషియల్స్ అందరితో కూడా అపాయింట్మెంట్స్ తీసుకొని ఉంటారు. తర్వాత ఆ లేజర్ ప్రొజెక్షన్ షోస్కి ఎంతో డబ్బుని ఖర్చు పెట్టింటారు. ఆ షెడ్యూల్స్ అన్నింటిని మార్చుకోవడం అంత సులభం కాదు. రైట్, బాణాసంచ ఎన్నో రకాల ఈవెంట్కి సంబంధించినటువంటి ఎన్నో శ్రేణులు ఆ రోజు వాళ్ళు కమిట్ అయి ఉంటారు. డబ్బుతో కూడినటువంటి పని, మ్యాన్ పవర్తో కూడినటువంటి పని, టెక్నికల్ సమస్యలు, ఇంజనీరింగ్ సెక్షన్తో కూడినటువంటి పని. కాబట్టి సమయపాలన, ఎందుకంటే చాలా చాలా దగ్గరగా ఉన్నాం మై డియర్ ఫౌండర్స్. యాష్ గారు OES 2.0ని మన కోసం సిద్ధం చేసి ఉంచారు. ఆ విషయాన్ని ప్రపంచవ్యాప్తంగా పరిచయం చేయడం కోసమే గ్లోబల్ లాంచ్ ప్రాసెస్ అనేది, ఆ ప్రసారాలు అనేవి మనకు జూలై 24th నుంచి ప్రసారం చేయబడతాయని చెప్పి మనకు ఖచ్చితంగా తెలిసింది. చూద్దాం, భగవంతుని ఆశీస్సులు మనందరికీ కూడా ఆ రోజు మంచి జరగాలని, ఆ రోజు ఈ విషయం నిజం అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యాడ్ టాపిక్ని ముగిస్తూ మీ అందరి ఆరోగ్యాలు జాగ్రత్తగా కాపాడుకుంటారని ఆశిస్తూ, ఎందుకంటే మీ భద్రతే మీ కుటుంబ భద్రత. ఓకే రైట్, అందరికీ కూడా బెస్ట్ ఆఫ్ లక్. అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ ఫర్ న్యూ AI OES 2.0. జై ఆన్ ప్యాసివ్, జై యాష్ సార్, జై భారత్.